హాయ్ హలో ఫ్రెండ్స్, మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్ నా స్టైల్ ఎలా చేస్తానో చూసేయండి. గిన్నెలో నూనె పోసుకొని సరిపడేంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. వెజిటేబుల్ పలావ్కి అద్భుతంగా ఉంటుంది. కాగిన నూనెలో దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, లవంగా, దీంతో పాటుగా బిర్యానీ ఆకును కూడా వేసుకొని దోరగా వేగనియాలి. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిగడ్డలు కూడా దాంట్లోనే వేసుకోవాలి. వేగుతున్న మిశ్రమంలో ఉల్లిగడ్డలు వేసుకొని దోరగా వేగనిచ్చుకోవాలి. కరివేపాకు, వేగిన మిశ్రమంలో ఇంతకుముందు కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ వేసుకోవాలి. ఇలా క్యారెట్, బీట్రూట్ వేసుకున్న మిశ్రమాన్ని కాసేపు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. క్యారెట్, బీట్రూట్ ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా దీనిలో వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనియాలి. ఉడికినిచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలదిప్పుకోవాలి. ముందు నేను నానబెట్టుకొని వేయించుకొని పక్కన తీసుకున్న మిల్ మేకర్ని కూడా ఈ వెజిటేబుల్స్లో వేసుకున్నాను. వేసుకొని కాసేపు కలదిప్పుకున్నాను. అంత పసుపు వేసుకొని ముక్కలకు పట్టేంత వరకు తిప్పుకోవాలి. ఉడుకుతున్న ఈ మిశ్రమంలో టమాటాలు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని బాగా ఉడకనియాలి. ఇలా ఉడుకుతున్న ఈ మిశ్రమంలో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కారం వేసుకుని మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. వెజిటేబుల్స్ ఉడకడానికి కొన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడుకుతున్న వెజిటేబుల్స్ని మూత తీసుకొని ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది మాడిపోకుండా ఇంకొకసారి తిప్పుకోవాలి. కొంచెం బాగా కుక్ అయ్యేదాకా ఇలాగ ఆవిరికి ఉడికించుకోవాలి. ఉడుకుతున్న మిశ్రమంలో బియ్యానికి సరిపడా ఎసరు పోసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ కూడా కొంచెం అంత వేసుకోవాలి. ఈ రెండిటి మిశ్రమాన్ని ఒకసారి కలదిప్పుకోవాలి. కలదిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఎసరొచ్చిందో లేదా అని మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోవాలి. వెజిటేబుల్ పలావ్ పొడి పొడిగా రావాలని ఒక బద్దాన్ని నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇలా పిండుకుంటే వెజిటేబుల్ రైస్ పొడి పొడిగా వస్తుంది. ఎసరు వచ్చింది కదండి. నానబెట్టుకున్న బియ్యం ఎసరులో వేసుకున్నాను. ఒకసారి నిదానంగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని చాలా నిదానంగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉడుకుతున్న ఈ రైస్ని ఒక్కసారి మూత తీసుకొని మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి. తిప్పుకుంటున్నప్పుడు ఇలా పొడి పొడిగా రైస్ కనపడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. నిమ్మకాయ పిండుకుంటే ఇలానే వస్తుందండి రైస్. ఇలా ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ కలదిప్పుకొని మూత పెట్టుకొని దమ్కేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని దమ్కేసుకోండి, లేకుంటే అన్నం మాడిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఎట్ ది గ్రేట్ ఆఫ్ శ్రవంతి 982 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఫ్రెండ్స్. మీరు ఆదరిస్తారని కోరుకుంటూ, నాకు వేవ్స్ పెరుగుతున్నాయి.
కామెంట్స్ వస్తలేవు, సపోర్ట్ చేస్తలేరు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఫ్రెండ్స్. లాస్ట్కి ఇలా రైస్ ప్రిపేర్ అయిపోయిందండి. ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీటెడ్ వెజిటేబుల్ రైస్.